ఇక నగిరి వచ్చేటప్పటికి నగిరిలో నేను ఇంటర్మీడియట్ వరకు శ్రీకాళహస్తిలో చదివాను. స్వీట్లు పంచి టపాకాయలు కాల్చి ఎలా అందరూ చూసారు. ఇలాగ కొత్త భాషలు చెప్పారు గుడ్ మార్నింగ్. ఆవిడ మటుకు ఘోరంగా వెళ్ళిపోయే ఫస్ట్ క్యాండిడేట్ ఆమె. సో ఇవన్నీ ఏంటంటే ఇన్ని దుర్మార్గాలు పెట్టుకుని పైకి ఏంటంటే మేము చాలా గొప్పవాళ్ళం, చాలా ఉన్నతులం. ఇప్పుడు పృథ్వీరాజ్దే కరెక్ట్ అంటే మరి అంబటి రాంబాబుది ఏమైంది, అవంతి శ్రీనివాస్ ఏమైంది? ఇంకో దరిద్రం ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు నాకు యూఎస్ నుంచి ఫోన్ చేశారు ఒక 2 ఏళ్ల క్రితం. ఒరే కొంచెం ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా టీవీ చూడొద్దురా నేను. ఏమో ఈ దరిద్రం వాళ్ళు వైసీపీలో ఉన్న వాళ్ళు అంటారు, అయ్యే ఇది మా వాడిది కాదు. మీ వాడిది కాదంటే మీరు చూసారా? ఇలాంటి నీచమైన ధోరణిలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు రోజా గారు రెచ్చిపోయి మాట్లాడేసి ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడు అని ఇలాంటి మాటలు మాట్లాడారు. దీనికి అన్ని మూల్యం చెల్లించుకున్న రోజు దగ్గరలో ఉంది. ఏదైనా మాట్లాడితే పోనీ మీ జిల్లాలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు మాట్లాడలే? మీ జిల్లాలో ఉన్న ఎంతమంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళు ఎందుకు మాట్లాడలే? మీరు ఏంటి అనేది అందరికీ తెలుసు. కాబట్టి నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా పడేసుకోకండి. తీర్పు అద్భుతంగా ఉంటుంది. సంక్షేమ బాటలో కూటమి సంక్షేమ బాటలో అద్భుతంగా ప్రయాణిస్తుంది. అద్భుతమైన మేనిఫెస్టో వాటిని తీసుకెళ్ళటానికి ముఖ్యంగా నేను వచ్చిన కార్యక్రమం ఏంటంటే ఒక స్ట్రీట్ ప్లే ఒకటి చేస్తున్నాను. మొత్తం మా హీరో మా మేనల్లుడు ఒక సినిమా చేసాడు, రెండో సినిమా హీరోగా చేస్తున్నాడు. మేము కూడా సినిమాలు ఆపేసాం. మొత్తం ఈ ప్రచారంలోనే ఉన్నాం. అద్భుతమైన ఇప్పుడు రాముడు బ్రహ్మాండంగా రామరాజ్యం వచ్చేసాక మేమందరం హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు, హాయిగా మా పనులు మేము చేసుకుంటాం. కాబట్టి అనేదంటే స్ట్రీట్ ప్లేలో వీళ్ళ చేసినవి ఏంటి, వీళ్ళ భాగవతాలు ఏంటి, దాంట్లో మా వీర మహిళలు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. ఇప్పుడు మేము మంగళగిరిలో చేస్తే తెలుగుదేశం మా కూటమే కాబట్టి తెలుగుదేశంలో ఉన్న మహిళలను కూడా తీసుకుంటాం. అక్కడ స్ట్రీట్ ప్లే ఎండగడితే ఎలా ఉంటుందంటే ఇమీడియట్గా వెళ్ళి ఓటు వేయాలనే విధంగా తయారు చేస్తున్నాం. ఇంకొక 4 రోజుల్లో అది ఫైనల్ అయిపోతుందండి. సో మా ప్రచార కమిటీ చైర్మన్ బన్నీ వాసు గారు మరి వారు కార్యక్రమాలు కూడా సరి చేస్తున్నారు. 18 నుంచి క్యాంపెయిన్ అన్నారు. మరి వారి అడుగుజాడలో మేమందరం తీసుకెళ్ళి అద్భుతమైన మా వంతు ఉడతా భక్తిగా ఒక జన సైనికుడిగా నేను జనసేనలో ఉన్నా. నేను పవన్ కళ్యాణ్ గారు నిజంగా మహానుభావుడు. ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద 100 రూపీస్ ఆఫ్. ఇవే కాదు ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేట్, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.